నమః శివాయ శంభో మహాదేవ ఓం నమః శివాయ హారతి మహాదేవ పవన జ్ఞాన పూర్ణుడే విశ్వ జన్మదాత గంగాధర శివ శంకర శివ శంకర శివ శివ శంకర పరమేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తవ భక్తి మార్గం నీ అశోక వచనం ఓం నమః శివాయ శివానంద శక్తి. హలో అండి, ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకి సజెషన్ లోకి వెళ్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం కాశీ వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కాశీలో ఎన్ని రోజులున్నా పూర్తిగా తిరిగి చూపించలేము కాబట్టి 2 రోజులుగా డివైడ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేసి చూపిస్తాను. ముందుగా డే 1 లో ఏం కవర్ చేయాలో చూద్దాం. డే 1 లో ఏం చేయాలో చూడబోయే ముందుగా కాశీ వస్తే అసలు ఎక్కడ స్టే చేయాలి. మన తెలుగు వాళ్ళు కాశీ వస్తే ఎక్కువగా వెళ్లేది సైకిల్ స్వామి ఆశ్రమం, అలాగే శ్రీ తారకరామ ఆంధ్ర ఆశ్రమం. ఇవి కాకుండా చాలా ధర్మశాలలు ఉంటాయి. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ ఆశ్రమాలు ధర్మశాలలు వద్దనుకుంటే మీరు హోటల్లో బుకింగ్ యాప్ లో ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఇక బ్యాచిలర్స్ కి ఈ ఆశ్రమాల్లో ఇవ్వరు కాబట్టి గ్రూప్ గా వెళ్తే చాలా రూమ్స్ అందుబాటులో ఉంటాయి. booking.com లో తక్కువలో మంచి రేటింగ్ ఉన్న రూమ్ బుక్ చేసుకోండి. ఇంకా సింగిల్ గా వెళ్తే నేను సజెస్ట్ చేసే డార్మెటరీస్ హెల్ప్ ప్రొఫెసర్, మై స్టే డార్మెటరీస్. ఈ 2 కూడా చాలా బాగుంటాయి, నీట్ గా ఉంటాయి. ఇవి పర్ డే 300 నుంచి 500 మధ్యలో ఉంటాయి. హలో, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. ఫైనల్గా పుణ్యస్థలంలో అయితే అడుగు పెట్టాము. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్న కళ అయితే ఈరోజు అయితే నెరవేరింది. ఈరోజు అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాము. ఆ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయినటువంటి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే దర్శించుకోబోతున్నాము. కాశీ వస్తే ఫస్ట్ మనం కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతే ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి నియర్ బై కాలభైరవ టెంపుల్ ఉంది. సో కాశీకి కాలభైరవ ఏంటంటే ప్రొటెక్టర్ లాగా ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు. సో వెళ్తుంటే ఇలా ఉంది చూడండి లొకేషన్. చాలా తక్కువ ఉంది, టూ మచ్ లైన్ ఉంది కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఇది ఎండ్ ఇక్కడ వరకు ఉంది. మా మధ్యలో వరకు వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లైన్ లో నిలబడిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. కాలభైరవ స్వామి టెంపుల్ కి ఎంత ఎర్లీగా వస్తే మనకు అంత టైం అయితే మిగులుతుంది. స్వామివారికి మందు, బాంగానే మత్తు పదార్థం, అలాగే పూలు ప్రసాదంగా తీసుకెళ్తారు. ఇక్కడ మనలో ఉన్న భయాలన్నీ పోయేలా వీపు మీద గట్టిగా కొడతారు. అదే ఇక్కడ ఆచారం. కాలభైరవ దర్శనం తర్వాత ఆ కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవాలి. కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం మొత్తం 4 గేట్స్ ఉంటాయి. ఇందులో 1వ నంబర్ గేట్ నుండి వెళ్తే త్వరగా దర్శనం అయిపోతుంది. మొబైల్ ఫోన్స్ అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా అలో చేయరు. అన్ని బయట లాకర్స్ లో పెట్టి వెళ్ళాలి. ఇక్కడ లాకర్స్ కి పే చేయాల్సిన అవసరం ఉండదు. లాకర్స్ కి బదులుగా పూజా ఐటమ్స్ ఏదైనా తీసుకుంటే ఈ లాకర్స్ ఫ్రీగా ఇస్తారు మనకి. వారణాసి ఏ టెంపుల్ గేట్ వద్దకు వెళ్ళినా ఇలాగే ఉంటుంది. కాశీ విశ్వనాథుడే శివుడే పూజించే వారిన ధ్యానంలో శంకరనాదం సుతంగా వినిపించే శివతత్వం జ్ఞానం తేవగా విశాలాక్షి అమ్మవారిలా. నా దర్శనానికి 1 గంట సమయం పట్టింది. ఇది గేట్ నెంబర్ 1 నుండి విజువల్స్. బంగారం పొత్తుతో కనిపిస్తున్నదే గర్భగుడి. ఈ గుడి చాలా చిన్నగా ఉండి 4 ద్వారాలతో ఉంటుంది. అంటే మనం ఎటువైపు నుంచి చూసినా కూడా ఆ విశ్వనాథుడు అయితే కనిపిస్తాడు మనకి. ప్రపంచ తల్లిగా ఆత్మశాంతినిచ్చింది.
దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న మణికర్ణిక ఘాట్కి చేరుకోండి. ఈ గేట్ నుండి దర్శనానికి వస్తే అడ్వాంటేజ్ అదే, పక్కనే ఉన్న మణికర్ణిక ఘాట్కి వెళ్ళవచ్చు. వాహనము అనంత శక్తి స్వరూపంగా ప్రకటించే శక్తి ప్రాప్తి ఘోషతో పరాక్రమం. అన్నపూర్ణం అని పిలిచి సృష్టి పోషణ తేలిక బాణాలు సాగించి నమస్కారం చేసే జనులకు అన్నదానం. ప్రపంచానికి ఆశీర్వాదకరాలతో పూజలాడుతుంది. మణికర్ణిక ఘాట్ చేరుకున్నాక ఒక బోట్ ని రైట్ కి మాట్లాడుకోండి. ఇక్కడ బోట్స్ షేరింగ్ లో అవైలబుల్ ఉంటాయి, మీరు డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. వారణాసి మొత్తంలో 84 ఘాట్లు ఉంటాయి. అవన్నీ మనం నడుచుకుంటూ చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది, కాబట్టి బోట్లో అవన్నీ ఈజీగా చూసేయచ్చు. షేరింగ్ అయితే పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. అదే డైరెక్ట్ అయితే 1000 నుండి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. జలధారలు చేరి శాంతి శివ సప్త రౌద్రాలు వెలుగురాయి. గంగా ఆర్తి వేళ రుద్రగాథ వినిపించి ఊరి మొక్కులే నవ సృష్టి గానం. తేజస్సుతో నినాదం వినిపించుకుని భక్తి తేజం మీద వెలుపు పొరపాటు. కాశీ విశ్వనాథ శివునే గంగా జలాల మహిమననే విశాలాక్షి అనుగ్రహం గలగా కల భైరవుడి రక్షణ వంటి. గంగా నదిలో బోట్ జర్నీ చాలా బాగుంటుంది. ఈ బోట్ జర్నీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ బోట్ రైడ్ లో అన్ని ఘాట్స్ అయితే చూడగలము. గంగా నదిలో నుండి చూస్తుంటే ఆ కోటలన్నీ కూడా చాలా బాగా కనబడతాయి. వారణాసి నది ఒడ్డునే జీవిత జయంతి మృతుల సందూరం. పవిత్ర గంగే పలల తాకిడిలో మోక్షం మజ్జించి నిద్రపోతున్నా. అక్కడ శివుడు. ఇదే దశశ్వమేధ ఘాట్. గంగా నదికి హారతి ఇక్కడే ఇస్తారు. ఈ 84 ఘాట్లలో ముఖ్యంగా 2 ఘాట్లలోనే హారతి ఇస్తారు. దశశ్వమేధ ఘాట్, ఇంకొకటి అస్సీ ఘాట్. అయితే ఎక్కువగా హారతి దశశ్వమేధ ఘాట్ లోనే ఇస్తారు. దీన్ని చూడడానికి వేల మంది ప్రజలు వస్తారు. దీన్ని సాయంత్రం 6 గంటలకి మొదలు పెడతారు. హారతిని దగ్గర నుంచి చూడడానికి 4 గంటల నుండే వచ్చి ముందు కూర్చుంటారు. ఆ టైంలో బోట్ వాళ్ళు కూడా 300 నుంచి 600 పర్ పర్సన్ కి ఛార్జ్ చేస్తారు. ఘాట్స్ అన్ని తిప్పి చివరిగా దశశ్వమేధ ఘాట్ కి దగ్గరికి తీసుకొచ్చి హారతి చూడడానికి ఆపుతారు. కొన్ని వందల బోట్లు గ్యాదర్ అయ్యి ఒక చోట ఉంటాయి. ఆ టైంలో చూడడానికి భలే ఉంటుంది. ఒకసారి ఈ కోటను చూడండి ఎంత బాగుందో, మూవీలో చూపించే విధంగా ఉంది. దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పునరుత్థానం నది నీడలో ఉంచు కలలు నీకు నివాళి గానం. పాలెన్ని కాలములను నిత్యమే దీవించే నిఖిల తులసి పుష్పం లాంటి నీ గొప్పతనాన్ని మేల్కొలుపు. ఇక్కడ శివాలను కూడా 2 ప్రధాన గేట్లు మాత్రమే కలుస్తారు. ఒకటి మణికర్ణిక ఘాట్, 2 ఇప్పుడు చూస్తామన్న హరిశ్చంద్ర ఘాట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదని అంటారు. కానీ కశ్యంత మరణం ముక్తి అని అంటారు. అంటే కాశీలో మరణించిన వారికి ఈ జనన మరణ వలయం నుంచి మోక్షం లభిస్తుందని అర్థం. అందుకే కొంతమంది తమ జీవిత చివరి దశలో కాశీలో మరణించడానికి ఇక్కడికి వస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలా మరణించాలని ఇక్కడికి వచ్చే వారి కోసం ముక్తి భవన్ అనే ఒక సత్రం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది అస్సీ ఘాట్ అంటారు. ఇక్కడ కూడా గంగా నదికి హారతి ఇస్తారు. ఇక్కడ 2 చోట్ల హారతి ఇస్తారు. ఆత్మగంగ పుణ్యమైన శరణగతి వేడుక, పుణ్యనీతిని బంగారం మన దేశ చరిత్ర. దేవి భవాని ప్రియమణి తీర్థపురం పూర్వం, నిజల తుమ్మెలతో రక్షణ సర్వత్రా నైతిక సత్యం. చరణం విశాల జలాల జీవ జంతువుల పునరుత్థానం, నది నీడలో ఉంచు కలలు నీకు నివాళి దానం. పాలెన్ని కాలములను
చెనిఖిలా తులసి పుష్పం లాంటి నీ గొప్పతనాన్ని మేల్కొలుపు. ఆ తర్వాత బోట్ రైడ్ అయిపోయాక మళ్ళీ మనల్ని మణికర్ణిక ఘాట్ లో దింపుతారు. అక్కడే శవాలను కాలుస్తా ఉంటారు. అది చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళు చూడండి శవాల్ని కాల్చి కాల్చి అలసిపోయి అక్కడే పడుకున్నారు. ఆ తర్వాత లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి. వారణాసి స్ట్రీట్ ఫుడ్ కి చాలా ఫేమస్. చాలా స్టాల్స్ ఉంటాయి. నేను చాలా ఫుడ్ స్టాల్స్ దగ్గర ట్రై చేశాను. అవన్నీ పెడితే వీడియో చాలా లెంత్ అవుతుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో ఫుడ్ వీడియో పెడతాను. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేశాక దశాశ్వమేధ ఘాట్ కి చేరుకోండి. ఎంత ముందుగా వెళ్తే అంత దగ్గరగా చూడొచ్చు ఆర్తిని. దశాశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ నుండి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మాకు సుమారుగా 40 నిమిషాలు పైనే పట్టింది ఈ జనాలతో నడుచుకుంటూ వెళ్లేసరికి. ఫైనల్ గా ఘాట్ కి రీచ్ అయ్యాం. కానీ మేము వెళ్లేసరికి ఫుల్ క్రౌడ్ అయింది. మేము 1 గంట ముందు వెళ్ళాము, అయినా కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు. ఆర్తి అయిపోయాక మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి హ్యాపీగా పడుకోండి. డే 2 లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ శంభో మహాదేవ. ఓం నమః శివాయ హారతి మహాదేవ. పవన జ్ఞాన పూర్ణుడే